గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వ్యవహారంకి వచ్చేసరికి వారు 5 సంవత్సరాలు పాటు ఒకే చోట పనిచేయాలనే నిబంధన ప్రకారంగా జూలై 31 కట్ ఆఫ్ డేట్ పెట్టడం మూలంగా ఏదైతే ఇప్పుడు 1,00,000 పైగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల యొక్క టెన్యూరు అక్టోబర్ 30తో ముగుస్తుంది. కాబట్టి జూలై 31 అయితే గనక మేము ఆ బదిలీలని ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోతాము. కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్ విషయంలో ఆలోచించమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఈరోజు బయటకు వచ్చినటువంటి వార్త. ఏంటి మరి వారి పరిస్థితి? వాళ్ళేమో రకరకాల ప్రదేశాల్లో ఈ 5 సంవత్సరాల పాటు పనిచేశారు. మరి ఇప్పటికైనా కానీ వారికి సొంత ప్రదేశంలోనో లేదంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉండటంలో బదిలీలు అడిగేటటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది ఈ 5 సంవత్సరాల టెన్యూర్ అనేది. మరి జూలై 31కి అయితే కనుక మేము లూజ్ అవుతాము, అక్టోబర్ 31కి మాకు కంప్లీట్ అవుతుంది కాబట్టి అంటున్నారు. ఎంతవరకు అవకాశం ఉంది పరిశీలించే అవకాశం? ఒక 1 మినిట్ నాకు అవకాశం. సో హైబర్నెట్ అంశం ఏంటంటే అసలు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 3,600 కోట్ల రూపాయలు. 3,400 కోట్ల రూపాయలు అయితే అది సెంటర్ గవర్నమెంట్ వెళ్ళి అక్కడి నుంచి అప్రూవల్ తీసుకోవాలి. వాస్తవంగా అంత పెద్ద అమౌంట్. ఆ రోజు ఏం చేశారంటే మోదీ గారిని కలిసినప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, మేము దీని మీద రివ్యూ చేస్తాం అన్నప్పుడు, కాదండి మేము 770 కోట్ల రూపాయలతోనే ట్రయల్ రన్ అయిపోతున్నాము, మీరు అవకాశం ఏంటంటే సరే మీరు చేసేసుకోండి అన్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు కూడా ఏంటంటే 2014-19 మధ్యకాలంలో జరిగినటువంటి పనులు ఈ రోజు కూడా డాష్ బోర్డ్ లో ఉన్నాయి. దేనికి ఎంత వాడారు? దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ లో ఫేజ్ 1 లో 307 కోట్ల రూపాయలు, తర్వాత సిపిఈ బాక్స్ తీసుకున్న దాంట్లో 395 కోట్ల రూపాయలు, ఇతర మూలధనం వ్యయం వచ్చేసి 67 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 770 కోట్లు డాష్ బోర్డ్ లో ఉన్నాయి ఆ బిల్లు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే నెలకు వచ్చేసి 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కదా అయిపోయిన తర్వాత. ఈ ఏదైతే 149 రూపాయలది ఒకటి, తర్వాత 350 రూపాయలది ఒకటి, అదే కొన్ని కార్యాలయాలకైతే 750 రూపాయలు ఉండేది. ఈ ఆదాయం మొత్తం కూడా మేము చూపించాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద 900 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారండి. మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఆదాయం ఏమైపోయినాయి ఎక్కడ చెప్పరా? దీంతో పాటు ఈ 150 కోట్ల రూపాయలు ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి బిల్లు, ఆ బాక్సులు బిల్లు పెట్టారు. బాక్సులు కొనలా వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే టెరా పవర్ వాళ్ళ దగ్గర నుంచి మేము బాక్సులు తెచ్చినప్పుడు చాలా బాక్సులు మిగిలి ఉండేయండి ఆ ఫేజ్ లో. కొన్ని ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి ఒక్కసారిగా 4,000 రూపాయలు వసూలు చేస్తే చాలా మంది పేదలు దాన్ని తీసుకోలేదని చెప్పి దీంట్లో ఈ నెలవారీ దాంట్లో చేశారు 50 రూపాయలు. వాస్తవం ఏంటంటే 100 రూపాయల బిల్లు 50 రూపాయలు బాక్స్ అండి. ఇది ఈ క్లియర్ కట్ గా డాష్ బోర్డ్ లో ఉంది ఈ అంశాలన్నీ కూడా. సో కాబట్టి మేమేమంటారంటే అసలు ఈ డబ్బు ఏమైపోయి దీని మీద ఇప్పుడు ఎంపీ గారిని ఉన్నాం ఎప్పటినే అతను సస్పెండ్ ఆర్డర్లు ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు మా కస్టడీలోనే ఉన్నారు. కానీ ఏంది ఇక్కడ వాళ్ళు ఇక్కడ మనకు అందుబాటులో లేనప్పుడు వివరాలు తెలియదు. ఎందుకంటే అక్కడ ఆయనకు సంబంధించినటువంటి చుట్టాలకి ఇవన్నీ కాంటాక్ట్ ఇచ్చేసి ఉంటారు. వాళ్ళని కూడా వీళ్ళందరినీ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. సో రెండో అంశం ఇక మీరు చెప్పిన సచివాలయాలు దగ్గరికి పోతామండి. సచివాలయ ఈ ఉద్యోగస్తులకి ఏంటంటే ఖచ్చితంగా 5 years కంప్లీట్ అవ్వాలనేది ఒకటి ఉంది. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే గతంలో ఇప్పుడు సచివాలయాలు గ్రామంలో చూడండి, ఒకసాట 2 సచివాలయాలు ఉన్నాయి, ఒకసారి 3 సచివాలయాలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఏంటంటే వీళ్ళ సర్వీస్ రూల్స్ కొన్ని ఉన్నాయి. ఏదైతే ఆ సర్వీస్ రూల్స్ ప్రకారమే వీళ్ళు చేస్తున్నారు. దీని మీద ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పునఃసమీక్ష ఇచ్చారు. వాస్తవంగా వీళ్ళకి ఏ విధంగా చేస్తే బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళని ట్రాన్స్ఫర్లు అంటే మిగిలిన ఉద్యోగస్తులతో పాటు వీళ్ళకి అవకాశం ఉండేది. విధంగా చెప్పాలంటే వాళ్ళ హక్కు అనుకోవాలి. కాబట్టి దీని మీద క్లియర్ కట్ గా ఉన్నారు. సచివాలయ ఉద్యోగస్తులకి ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ దాదాపు ఒకే ఊళ్ళో ఒక సచివాలయంలో మినిమం 12 మంది ఉంటారండి. చిన్న గ్రామంలో కూడా 2 సచివాలయాలు ఉన్నాయి, దాదాపు 24 మంది ఉంటున్నారు. ఈ 24 మందికి అసలు ఏం వర్క్ చేస్తున్నారు, వర్క్ అలాట్మెంట్ ఏంటి, వర్క్ బైఫికేషన్ ఏంటి, ఇవన్నీ ఒక నిర్ణయానికి వస్తున్నారండి. అది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎటువంటి దీంతో పాటు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు పెట్టాలా లేకపోతే వీళ్ళని ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉంటాయి, కొన్నిసార్లు పాపులేషన్ పెరిగిన కాడ ఆఫీసులు లేవు, వీళ్ళని వేరే కార్యాలయాలు అక్కడ మార్చుకోవాలి అని చూస్తున్నారు. కాబట్టి దీని త్వరలోనే దీనికి ఒక ఫుల్ స్టాప్ వచ్చింది. ఓకే, కోటేశ్వర గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇది ఈరోజు సరికొత్తగా వచ్చినటువంటి అంశం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 1,00,000 పైన ఉన్నవారు జూలై 31 కట్ ఆఫ్ పెడితే కనుక బదిలీ అవకాశాన్ని కోల్పోతారని వాళ్ళు 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అక్టోబర్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యాక్చువల్గా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 months వాళ్ళు కట్ ఆఫ్ డేట్ని మార్చమని చెప్పేసి అంటున్నారు. మీ అబ్జర్వేషన్? వాళ్ళు ఉద్యోగాల్లో చేరి 5 సంవత్సరాలు అవ్వలేదు ఇంకా. ఎందుకంటే సెప్టెంబర్లో వాళ్ళ ఎగ్జామినేషన్స్ అవన్నీ జరిగాయి. ఆ తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ అవన్నీ ఇచ్చారు. ఇంకా 5 ఏళ్ళు అవ్వలేదు.
5 ఏళ్ళు అవ్వకముందే July 31 5 ఏళ్ళు అని పెట్టడం మరి ఏ అధికారి బుర్రలోకి వచ్చిన ఆలోచన నాకైతే అర్థం కాదు. రెండోది, ఇప్పుడు అంటే సార్ సచివాలయాన్ని అంటే నాకు ఐడియా లేదు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా July 31 కలిపేసి వీళ్ళని సెపరేట్ గా పరిగణించకుండా అందరికి కలిపి ఒకటే డేట్ గా ఎట్లా పెడతారు ఇప్పుడు? అరే, దానికి అంత సర్వీస్ లేదని తెలిసిన తర్వాత అయినా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కదా. అంత గుడ్డిగా ఎలా పెడతారు? అది వాళ్ళు ఇచ్చేటువంటి ఉత్తర్వులు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు 5 ఏళ్ళు పూర్తి కాలేదు. సెప్టెంబర్ లో జరిగింది, 2019 సెప్టెంబర్ లో జరిగింది. అక్టోబర్ లోనే ఎప్పుడు వాళ్ళు అపాయింట్ అయ్యారు, వాళ్ళు తీసుకున్నారు. 5 ఏళ్ళు అని ఇప్పుడు July 31కి పెడితే మరి అది ఉత్తర్వులు ఇచ్చినటువంటి అధికారి బుర్ర తక్కువ, లేకపోతే మరి ఒకట లేదు, ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత అయినా దాన్ని వెనక్కి తీసుకోవాలి కదా. ఇంకొకటి సచివాలయాలు కొంతమందికి పని లేదు, కొంతమందికి పని ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల లేవు. వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరించాలంటున్నారు. ఆ క్రమబద్ధీకరించాలంటున్నప్పుడు మరి అప్పటి వరకు అసలు బదిలీలు మూసేందుకు? అది చేసేది ఏదో క్రమబద్ధీకరించిన తర్వాతనే బదిలీలు, సర్దుబాటు ఇటువంటివన్నీ చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు అనవసరమైనటువంటి తలనొప్పి ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా అనవసరమైన తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలనేది నా ప్రశ్న. కామన్ సెన్స్. 5 ఏళ్ళు పూర్తి కాలేదు వాళ్ళు చేరి, మరి ముందే ఎట్లా పెడతారు? అంటే ఏం జరుగుతుంది అధికార వ్యవస్థలో, ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది ప్రశ్న. ఓకే, విట్ల గారు, మీరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అంటే అధికారుల అనాలోచిత నిర్ణయంగా చూడాలా? ఐ మీన్ దే మైట్ హ్యావ్ ఓవర్లుక్డ్ ఇట్. జనరల్ గా గవర్నమెంట్ తీసుకుందే రూల్ ఆఫ్ ఆర్డర్ లో మిగిలిన ఉద్యోగస్తులందరి కోసము తీసుకున్నటువంటి ఈ యొక్క విధానం అది. అయితే ఇప్పుడు మీరన్నట్లు కేవలం సచివాలయం ఉద్యోగస్తులకి ఒక్కళ్ళకే ఈ ఇబ్బంది. అటువంటిప్పుడు మీరు చెప్పినట్లు ఏంటంటే ఇది పరిగణలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వరకు ఏదన్నా అమెండ్మెంట్ అయినా ఇవ్వచ్చు. లేదా ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ సచివాలయ ఉద్యోగస్తులందరినీ క్రమబద్ధీకరించాలని, వీళ్ళని వివిధ శాఖల్లోకి బదిలీ చేస్తూ వాళ్ళు మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది అనేది గతంలో మనం అనుకున్నాం. అయితే ఆ కార్యక్రమాన్ని ముందుగా చేపట్టి తర్వాత బదిలీలు కన్నట్లయితే కొంత వెసులుబాటు ఉండేది. కానీ ఈ యొక్క సచివాలయం ఉద్యోగస్తులు ఉన్న 1,00,000 మంది ఉద్యోగస్తుల కోసం మిగిలిన ఉద్యోగస్తులందరినీ కూడా ఆపలేరు. కాబట్టి ఎందుకంటే పిల్లలకి అకాడమిక్ ఇయర్ ఈ యొక్క నెలతోటి మాక్సిమం ఇప్పటికే కష్టం, జూలై నెల లోపు అయిపోవాలి. అటువంటిది ఇప్పటికే ఇబ్బంది అయినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ దాకా గనక ఈ బదిలీ ప్రక్రియని కొనసాగిస్తే పిల్లల స్కూలు అకాడమిక్ ఇయర్ కి ఇబ్బంది అవుతుంది. అందువలన అవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క ఉద్యోగస్తులకి. అందుకోసం కూడా అయి ఉండొచ్చు. రెండో విషయం ఏంటంటే తర్వాత అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఏదన్నా వెసులుబాటు ఇస్తారేమో మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, అంతే ఉండొచ్చు. ఖచ్చితంగా కన్సిడర్ చేయకపోవడం అనేది అలా అయితే కనుక అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అది పరిశీలనలోకి తీసుకుంటారని అనుకుందాం. బాజీ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగుల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఒకే పంధాన చూడటం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళకి సపరేట్ వెసులుబాటు ఇవ్వాలి. మనం పెట్టుకున్న రూల్స్ ఏమైనా దేవుడు పెట్టిన రూల్స్ కావు, మనం పెట్టుకున్నవి ఏంటంటే మన ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాలు అనుకూలతను బట్టి మార్చుకుంటున్న తప్పేం లేదు. కాబట్టి ఏంటంటే ఈ July 31 నిబంధనని ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నుంచి సడలించాలని, వాళ్ళకి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మా ఉద్దేశం. లేకపోతే రీషఫ్లింగ్ విషయంలో వాళ్ళ కొంత అభద్రతా భావం కూడా వాళ్ళల్లో కనిపిస్తోంది. ఎందుకంటే వీరంతా కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించబడినటువంటి స్టాఫ్. ఎవరైనా కానీ వాళ్ళు మన ఉద్యోగులు ఇప్పటి వరకు సేవలు అందించిన వాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదు. వాళ్ళని ఏంటంటే పని లేని వాళ్ళని వేరే డిపార్ట్మెంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి నైపుణ్యాలు ఇప్పించో, లేకపోతే వేరే తర్ఫీదులు వేరే శాఖలకు సంబంధించిన తర్ఫీదులు ఇప్పించో వేరే అకామిడేషన్ చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలి తప్ప వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసేయటం
లేకపోతే ఆపేయటం, ఏదో ఒక కారణం చేత వాళ్ళ యొక్క ఉద్యోగాలను విధుల నుంచి తీసేయడం తప్పు. అలా చేయకూడదు. వాళ్ళకేంటంటే తీసే అవకాశం లేదు, అకామిడేషన్ ఇచ్చి మిగతా వాళ్ళని మాత్రం వేరే వేరే శాఖలకు బదిలీ చేయాలనేది మా విన్నపం ప్రభుత్వానికి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ అయోమయంలో ఉన్నారు, చాలా ఆందోళనతో ఉన్నారు. మా ఉద్యోగాలు ఉంటాయా, పోతాయా, ఎక్కడికి పంపిస్తారు మనల్ని ఏంటి ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా కానీ దాన్ని సానుకూలంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అనుసరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సాహిబ్ గారు కంక్లూడ్ చేయండి. బదిలీల ప్రక్రియ కానీ వాళ్ళ ఉద్యోగాలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. కేవలం బదిలీలు, ఆ బదిలీలకు కూడా ఇది అటు ఇటు కానీ టైం అవుతుంది. అందువలన కూడా వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ చదువులు వాటిల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అది నిదానంగా పరిస్థితులను బట్టి పరిగణలోకి తీసుకొని చేస్తే బాగుంటుంది. సాహిబ్ గారు కంక్లూడ్ చేసేయండి. ఈ సమస్యలతో పాటు ప్రధానంగా వాలంటీర్ల విషయం కూడా ఇంకా అది ఇట్స్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్ అనమాట. అది ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదు. మరి ఇవన్నీ ఒకేసారి వాళ్ళని కూడా వాలంటీర్స్ కూడా అడ్రస్ చేస్తారో, వాళ్ళ సమస్యను కూడా అవకాశం ఎంతవరకు ఉంది? మీకు ఏమన్నా ఇంటర్నల్ గా ఏమన్నా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు సురేష్ గారు, ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు అయితే ఇది సర్వీస్ పూర్తి కాల, సర్వీస్ మ్యాండేటరీ ఉంటుంది. దాని ప్రకారం వాస్తవం ఏంటంటే ఇండెప్త్కి వెళ్ళినప్పుడు ఇది ఏంటంటే దీని మీద రివ్యూ జరుగుతుంది ఈ రోజు. అసలు వాళ్ళ సర్వీస్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు జాబ్ తీసుకునేటప్పుడే ఈ సచివాలయాలకి సపరేట్ ఎంఓఈ ఉంది. మిగిలిన రెగ్యులర్ ఉద్యోగస్తులకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. నాకు తెలిసి 1 or 2 days లో దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా కానీ ప్రభుత్వం ఏదైనా కావచ్చు అండి, ఉద్యోగస్తులకు మాత్రం అన్యాయం జరగదు. ఇది తర్వాత ఏంటంటే మీరు అన్నట్టు కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అందరినీ అరెస్టులు చేసుకుంటే వెళ్తే ఖచ్చితంగా మేము సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోతే వాళ్ళు కోర్టుల నుంచి బెయిల్స్ తెచ్చుకొని లేదా కొన్ని విషయాల్లో స్టేస్ కొని తెచ్చుకుంటారు. ఇంకా జాప్యం ఎక్కువైపోయింది. కాబట్టి దీని మీద మేము సరైన నిర్ణయాలు తీసుకొని దీనికి ఎగ్జాక్ట్ గా ఒక ఆరోపణ చేశాము. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా సిఐడి ద్వారా, పోలీస్ ద్వారా ఎంక్వైరీ చేపిస్తున్నాం. ఖచ్చితంగా ఇది మేము వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తామండి. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉండాలి. మేమనేది ఉద్యోగస్తులు ఎందుకు ఈ విధంగా తప్పు చేశాడనేది ఫస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళ వెనకాల అర్థం ఎవరుతుంది, వాళ్ళందరూ బయటికి తీయాలండి. ఎమ్మటే అది 2 months లో 3 months లో అయ్యేది కాదు. టైం తీసుకునేది ఖచ్చితంగా అందరూ శిక్షలు పడతాయి. మనం ఆ అంశాలన్నీ చర్చించాం కాబట్టి ఫైనల్ గా చెప్పండి, వాలంటీర్స్ విషయంలో మళ్ళీ ఏమన్నా చర్చించారా? ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు మేము తీసుకుంటా ఉంటున్నారే కానీ చర్యలు మాత్రం ఏం కనపడటం లేదు. మరి వారి విషయంలో కూడా ఈ బదిలీల సందర్భంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే నేను అనేది ఏంటంటే అండి, వాలంటీర్లని మేము తీసేయట్లేదని కూడా మా అధినాయకుడు గతంలో కూడా చెప్పారు. వాలంటీర్లు ఉంటారని. కానీ దానికి ఏంటంటే అసలు వాలంటీర్లను ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలి ఏంటి? ఒక గ్రామంలో నేను ఇంత కూడా చెప్పుకుంటూ వచ్చా, దాదాపు 25 ఒక వాలంటీర్ ఉండదు. ఒక గ్రామంలో 30 నుంచి 40 మంది ఉంటారు. వీళ్ళందరూ తీసుకోవటమా ఎట్లా అనేది దాని మీద ఒక కసరత్తు జరుగుతుందండి. అది కూడా ఒక 10-15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. వాలంటీర్లు ఎక్కడెక్కడ అవసరం, ఈ సచివాలయ ఉద్యోగస్తులు ఎక్కడ బదిలీ చేయాలి ఏంటి? ఎందుకంటే ఇక్కడ వర్క్ బైఫికేషన్ ఎక్కడ లేదండి. ఇక్కడ వాలంటీర్ ఏం చేస్తాడనేది లేదు. ఇక్కడ మీరు 5 ఏళ్ల కాలంలో ఈ పర్టికులర్ పని చేస్తాడనేది వాలంటీర్కి లేదు. అవన్నీ మేము విధానాలు రూపొందిస్తున్నాం. వాలంటీర్ అసలు ఏం చేయాలి, వాలంటీర్ వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి, ప్రజలకు ఏ విధంగా చేయాలి, కొన్ని అంశాలు గతంలో మేము చాలా సార్లు చెప్పాము. గవర్నమెంట్ పాలసీల్లో ఏ విధంగా ఏలు పెడతారండి వాలంటీర్లు అన్నాం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేయాలండి. వాలంటీర్ అనేవాడు ఏంది, సెర్ఫ్ లో హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు న్యాయవాది మాట్లాడాడు సెర్ఫ్ కమిషనర్ ని. అయ్యా వాలంటీర్ అంటే ఏదన్నా ముసలి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తామా, లేకపోతే చిన్నపిల్లల స్కూల్కి తీసుకెళ్తామా, పని చేయాలని. ఆ విధంగా అది ఖచ్చితంగా వాళ్ళందరూ కరెక్ట్ హైకోర్టులో ఉటంకించింది. కాబట్టి దాని ప్రకారం ముందరికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సాహిబ్ గారు, అలాగే బాజీ గారు, విఠల్ గారు, కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.